హైదరాబాద్ లో భారీ దోపిడీ జరిగింది. అది కూడా కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడ్డారు దుండగులు. హైదరాబాద్ కోఠీలో ఎస్బీఐ కార్యాలయం దగ్గర దుండగులు ఒక వ్యక్తిపై కాల్పులు జరిపి భారీ ఎత్తున నగదుని దోచుకుని పారిపోయారు. రషీద్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపి మొత్తం 6 లక్షల రూపాయలను దోపిడీ చేశారు. రషీద్ కాలికి బుల్లెట్ గాయమైంది. దీంతో అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ సీసీ ఫుటేజ్ ని సుల్తాన్ బజార్ పోలీసులు పరిశీలిస్తున్నారు. కోఠీలో ఉన్న ఎస్బీఐకి డబ్బు డిపాజిట్ చేయడానికని చెప్పి రషీద్ అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు. అదే టైంలో మరి ఈ సమాచారం ముందే తెలుసో లేదా ఆ సమయంలో అతన్ని గమనించి వాళ్ళు అటాక్కి పాల్పడ్డారో తెలీదు. ఇంకా ప్రాథమికంగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తోంది. అధికారులు దీన్ని కన్ఫర్మ్ చేయాలి. అయితే రషీద్ అనే వ్యక్తి డబ్బు డిపాజిట్ చేయడానికి ఎస్బీఐకి వచ్చిన క్రమంలో కోఠీలో ఉన్న ఎస్బీఐ ఆఫీస్ దగ్గర దుండగులు అతనిపై అటాక్ చేశారు. అతను ప్రతిఘటించడంతో ఆ డబ్బుని లాక్కుని పరారయ్యే క్రమంలో అతన్ని కాలిపై కాల్చారు. అతని కాలికి బుల్లెట్ గాయం కూడా అయింది. దీంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. స్పాట్లో కనిపిస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాము. అలాగే అక్కడ రక్తపు మరకలు కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా బ్లర్ చేసి చూపిస్తున్నాం. బుల్లెట్ కూడా మనకి ఈ దృశ్యాల్లో కనిపిస్తోంది. క్లూ నెంబర్ 1గా దాన్ని పేర్కొంటూ అధికారులు అక్కడ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఈ రషీద్ అనే వ్యక్తి ఎవరు, అతను అంత పెద్ద మొత్తం అక్కడ డిపాజిట్ చేయడానికి రావడం, అలాగే అతనిపై అటాక్ జరగడం, ఇదంతా కూడా ప్లాన్డ్గా జరిగిందా, ఏం జరిగింది అన్నది కూపీ లాగుతున్నారు. సుల్తాన్ బజార్ పోలీసులు స్పాట్కి చేరుకుని ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా వాళ్ళు తమ అధీనంలోకి తీసుకుని అక్కడ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఆ చుట్టుపక్కల అనేక సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటన్నిటి ద్వారా కూడా వివరాలు సేకరిస్తున్నారు. ఈ రషీద్ అనే వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు, దుండగులు ఎక్కడి నుంచి వచ్చారు, అతనిపై అటాక్ చేయడానికి ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ డీటెయిల్స్ కూడా పోలీసులు ప్రస్తుతం తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు.